హలో బడ్డీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కిష్ తేజ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజైతే మనం చికెన్ హలీం సూపర్ టేస్టీగా, సూపర్ హెల్తీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసేయాలో చూసేద్దాం. ఇలా ప్రిపేర్ చేసి ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ డ్రై నట్స్తో అలా గార్నిష్ చేసి సర్వ్ చేస్తే ఇంకెప్పుడు బయట తినాలని అనుకోరనమాట, అంత బాగుంటుంది. ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. దానికోసం ఒక బౌల్లో ఒక 3 టేబుల్ స్పూన్స్ గోధుమ రవ్వ, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ పెసరపప్పు, 1 టేబుల్ స్పూన్ ఎర్ర కందిపప్పు, 1.5 టేబుల్ స్పూన్ ఓట్స్, అలాగే 1 టేబుల్ స్పూన్ రైస్, ఒక 1 టేబుల్ స్పూన్ శనగబెడలు, ఒక 1 టీ స్పూన్ నువ్వులు. ఇంతే అండి. ఇలా తీసుకొని వాటర్ వేసి ఒక్కసారి వాష్ చేసుకొని మళ్ళీ వాటర్ పోసేసి ఒక 4 to 5 అవర్స్ నానబెట్టేయండి. ఎంత నానితే అంత బాగుంటుంది. ఒక 4 to 5 అవర్స్ మినిమం నానబెట్టేయాలి. తర్వాత ఒక 1/2 కిలో చికెన్ అండి, బోన్లెస్ చికెన్ తీసుకోండి, చాలా బాగుంటుంది. మాకైతే ఇక్కడ ఓన్లీ బ్రెస్టే దొరుకుతుందండి బోన్లెస్ అంటే, సో అదే తీసుకున్నాము. మనకి ఇండియాలో అన్ని పార్ట్స్ కలిపి బోన్లెస్ ఇస్తారు కదా, అది ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అది తీసుకుంటే బాగుంటుంది. చూడండి, ఇలా తీసుకొని సన్నగా చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న చికెన్ని వాటర్తో శుభ్రంగా క్లీన్ చేసుకుందాం. ఒక 2-3 టైమ్స్ అయినా నీట్గా క్లీన్ చేసేసుకోవాలి. చికెన్ ఫ్రెష్గా ఉంటే చాలా బాగుంటుంది కదా. చూడండి, ఇప్పుడు వాటర్ వేసి కొంచెం సాల్ట్ వేసి సాల్ట్ వాటర్లో చికెన్ని కొద్దిసేపు అలా నానబెట్టేయాలన్నమాట. అది అలా నానుతున్నగా ఒక ఆనియన్, మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని కట్ చేసుకుందాం. యాక్చువల్లీ చికెన్ అలా సాఫ్ట్గా అయిపోతుందండి కొంచెం సాల్ట్ వాటర్లో నానబెడితే కనుక. సో ఎంతసేపు వీలైతే అంతసేపు, మినిమం ఒక 1/2 అవర్ నానబెట్టడానికి ట్రై చేయండి, లేకపోయినా పర్లేదు. చాలా ఈజీ ప్రాసెస్ యాక్చువల్గా, కాకపోతే కొంచెం ఓపిక కావాలి. చూడండి, స్టార్ట్ చేసేద్దాం. కుక్కర్లో ఒక 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. ఈ నెయ్యి నేను ఇంటి నుంచి తీసుకొచ్చుకున్న, స్మెల్లే చాలా టెంప్టింగ్గా ఉందన్నమాట. నాకు బయట కొనే గీ అస్సలు నచ్చదు, సో ఎప్పుడు ఇంటికి వెళ్ళినా గీ మాత్రం ఖచ్చితంగా తీసుకొస్తాను. అలాగే ఒక 1/2 టీ స్పూన్ ఆయిల్ సరిపోతుంది, ఎక్కువైతే వేయక్కర్లేదు. గీ ఎక్కువ కావాలి. చూసారా, మసాలా చూడండి, 2 ఇంచులు దాల్చిన చెక్క, 4 లవంగాలు, 4 ఇలాచి, ఒక 1/2 టీ స్పూన్ మిరియాలు, 1/2 టీ స్పూన్ షాజీరా, 1 నల్ల యాలక. ఇంతే. ఈ మసాలా తీసుకొని ఒకసారి అలా ఫ్లేవర్స్ రిలీజ్ అయ్యేంత వరకు ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఆ ఫ్లేవర్స్ రిలీజ్ అయితేనే ఆ స్మెల్ బాగుంటుంది అన్నమాట. చూడండి, అలా ఫ్రై అవ్వగానే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మసాలాలో ఆనియన్ కలిసి ఫ్రై అవుతుంటే చూడడానికి కూడా చాలా బాగుంటుంది కదా. చూడండి, ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. యాక్చువల్లీ మనము చికెన్ సాల్ట్ వాటర్లో నానబెట్టాం కదా, చూసి వేసుకోవచ్చు. ఒక 1/2 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. అలాగే ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసి చక్కగా ఫ్రై చేసుకుందాం. కొంచెం బ్రౌన్ కలర్ రావాలి, బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఎస్. ఇప్పుడు ఫ్రెష్గా రుబ్బిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1 టీ స్పూన్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రెష్గా రుబ్బింది చాలా బాగుంటుంది. 1 టీ స్పూన్ సరిపోతుందండి. ఎక్కువ మసాలాలు కూడా ఏం పట్టదు, కానీ హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్. హలీం మాత్రం చాలా బాగుంటుంది. ఇది ఫ్రై అయ్యే లోపల చికెన్ మనం వాటర్లో నానబెట్టేసాం కదా, వాటర్ మొత్తం డ్రైన్ చేసేసి చికెన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అంటే అందులో సాల్ట్ ఉంది కదా, సో మొత్తం వాటర్తో వేయొద్దు, వాటర్ డ్రైన్ చేసేసి ఫ్రై చేసుకుందాం. చూడండి, మసాలాలన్నీ కలిసి చక్కగా ఫ్రై అవుతూ ఉంది. ఇందాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినప్పుడు కొంచెం అడగంటేనే కదా ఊరినే వచ్చేస్తుంది అది. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ కారము, 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ జీరా పౌడర్. చూసారా? ఎస్. అలాగే ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని చికెన్కి బాగా పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. ఆయిల్ మొత్తం రిలీజ్ అవ్వాలన్నమాట. అప్పటి వరకు అలా ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై అవుతూ ఉండగా ఒక 5 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, పుదీనా అలా కట్ చేసి పెట్టుకోవాలి. కట్ చేసుకున్న మిర్చిని వేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఇలా కలిపేసుకొని కొంచెం పెరుగు తీసుకొని ఒక 2 టీ స్పూన్స్ పెరగండి, బాగా గడ్డగా ఉన్న పెరుగు తీసుకొని స్మూత్ పేస్ట్ లాగా బ్లెండ్ చేయాలి. అప్పుడే తలకలు లేకుండా అయిపోతుంది అన్నమాట. చూసారా, బాగా స్మూత్ పేస్ట్ లాగా అలా మిక్స్ చేసి చికెన్లో వేసేద్దాం.
బాగా థిక్గా ఉంది కదా, సో నేను ఇంకొంచెం వాటర్ యాడ్ చేసి తిప్పేసి పోస్తున్నాను అనమాట. చూడండి, ఇలా చేయడం వల్ల ఒక్కసారి అలా కలపగానే చికెన్లో మంచిగా బ్లెండ్ అయిపోతుంది కదా స్మూత్గా. ఎస్, చూడండి అస్సలు తలకలు అనేవి ఉండవు అనమాట. ఇంకొంచెం ఉడికింది అనుకోండి కర్రీ రెడీ అయిపోతుంది. అంత బాగుంది, టెంప్టింగ్గా ఉంది. ఇప్పుడే ఒక 1/2 టీ స్పూన్ పెప్పర్ కూడా వేసి కలిపేసి మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా కొత్తిమీర, పుదీనా, ఇవి కూడా వేసి చక్కగా కలిపేయాలి. ఒక 2 మినిట్స్ కలిపితే సరిపోతుంది. ఇలా కలిపేసి వాటర్ వేసేయడమే. చికెన్ మునిగే కంటే ఇంకొంచెం ఎక్కువ, ఒక 1/2 లీటర్ చెప్పొచ్చు, 1/2 లీటర్ వరకు వేసుకుంది. చూసారా, ఇలా కలిపేసి మూత పెట్టేసి బాగా మెత్తగా ఉడికించుకోవాలండి. ఒక 6 to 7 విజిల్స్ పెట్టేయండి. నేను బ్రెస్ట్ కదా, ఇంకా 7 విజిల్స్ పెట్టినా పర్లేదు, మీరు తీసుకునే చికెన్ని బట్టి బాగా మెత్తగా కుక్ అవ్వాలన్నమాట. ఇది కుక్ అయ్యేలోపు మనం ఇంకొంచెం పనులు చేసుకుందాం. ప్యాన్ పెట్టేసుకొని ఒక 1 టేబుల్ స్పూన్ ఘీ తీసుకోవాలి. నేను టీ స్పూన్తో వేస్తున్నాను, ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకోండి సరిపోతుంది. ఇక్కడ ఒక 1/2 కప్పు జీడిపప్పు, ఒక 15 బాదం పప్పు తీసుకొని లైట్గా సిమ్లో పెట్టి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారా, మంచిగా ఫ్రై అవుతున్నాయి. మనం హైలో పెట్టేస్తే మాడిపోతాయి కానీ ఆ ఫ్లేవర్స్ అంత మంచిగా రాదనమాట. ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇందులోనే కొంచెం గార్నిష్ కోసం కూడా తీసి పెట్టుకుందాం. చూసారా, మనం ఆల్రెడీ నానబెట్టుకున్నాం కదా పప్పులు, ఇవన్నీ మిక్సీ జార్లో తీసుకొనేసి చక్కగా దోశ పిండిలాగా బాగా స్మూత్ పేస్ట్ లాగా పేస్ట్ చేసేయాలి. చూడండి, ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేయొచ్చండి ఇందులో. సో నేను ఇప్పుడు ఒక 4 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకుందాం ఫ్రైడ్ ఆనియన్స్ కోసం. చికెన్ అవుతూనే ఉంది, ఈ లోపల మనం ఈ పనులన్నీ కంప్లీట్ చేసేసుకున్నాం. చూసారా, మంచిగా ఉడుకుతుంది చికెన్. ఈ లోపల మనం ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ ఆనియన్స్ని ఫ్రై చేసుకుందాం ఫ్రైడ్ ఆనియన్స్ కోసం. ఒకవైపు ఆయిల్ కాపెట్టేసి ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేస్తూ ఉన్నాను. చికెన్ కుక్ అయిపోయింది, ఆనియన్స్ ఒకవైపు ఫ్రై అవుతున్నాయి. ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు ఒక 1 టేబుల్ స్పూన్ ఘీ, అలాగే ఒక టీ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేద్దాం. ఇలా యాడ్ చేసి ఆయిల్ వేడవ్వగానే మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ పేస్ట్ మొత్తం వేసి చక్కగా మిక్స్ చేసుకోవాలి. యాక్చువల్లీ ఇంకొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది, నేను కొంచెం గట్టిగా వేసేసాను, మిక్సీ చిన్న జార్లో వేసాను అనమాట. దానివల్ల చూడండి ఇంకొంచెం వాటర్ వేయాలి, అప్పుడు మనకి ఏంటంటే ఈజీ అవుతుంది మిక్స్ చేయడం కూడా. ఇప్పుడు నాకు ఏమైంది, కొంచెం గడ్డలు కట్టినట్టు అయింది, కొంచెం టైం పట్టేసింది, విస్కర్ తోటి కలపాల్సి వచ్చింది. చూడండి, ఇప్పుడు వాటర్ యాడ్ చేసేస్తున్నాం. నేను వాటర్ యాడ్ చేసి చక్కగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం స్మూత్ పేస్ట్ లాగా రావాలి. చూసారా, విస్కర్తో కొంచెం టైం పట్టేసింది, విస్కర్ అండ్ బ్లెండర్ తోటి బ్లెండ్ చేస్తూ ఉన్నాను. ఎస్, అయిపోయింది, మంచిగా పేస్ట్ అవుతూ ఉంది. ఒకవైపు ఆనియన్స్ చూడండి మంచిగా ఫ్రై అవుతూ ఉన్నాయి. ఇలా ఈక్వల్గా పని చేసుకుంటూ ఉన్నాం అనుకోండి, ఈజీగా అయిపోతుంది. ఆనియన్స్ ఈ కలర్లో ఉన్నప్పుడు తీస్తే మంచి క్రిస్పీగా చాలా బాగా వస్తాయి ఫ్రైడ్ ఆనియన్స్. ఫ్రైడ్ ఆనియన్స్ కూడా మళ్ళీ ఇంకొంచెం ఎక్కువైతే కూడా మాడిపోతాయి, బాగోదు. చికెన్ చూడండి ఎంత మెత్తగా కుక్ అయిపోయిందో. ఎస్, ఇప్పుడు దీన్ని మెత్తగా మ్యాష్ చేసేయాలి. చూడండి, మరి పేస్ట్ లాగా ఉంటే బాగోదండి, ఇలా ఈ టెక్స్చర్ వస్తే సరిపోతుంది. మరి పేస్ట్ లాగా ఉంటే తినడానికి కూడా అంత బాగుండదు అనిపిస్తుంది నాకు. నేనైతే ఇలాగే చేస్తాను, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, తినని వాళ్ళు కూడా ఈజీగా తినేస్తారనమాట. చూడండి ఎంత బాగుందో. ఇది మనకి బ్లెండ్ అయిపోయి మొత్తం ఒక జావలాగా అయిపోయింది. చూసారా ఈ పేస్ట్? ఈ స్టేజ్లో చికెన్ మొత్తం వేసి కలిపేయాలి. చూడండి, ఇలా కలుపుతున్నప్పుడు ఎంత సాటిస్ఫైయింగ్ ఉంటుందో, అసలు చాలా బాగుంటుంది. కాకపోతే ఈ కలపడంలోనే ఉంటుంది అనమాట, ఎక్కువసేపు మిక్స్ చేయాలి. ఇలా కొంచెం విస్కర్తో చేశాను. తర్వాత మన మ్యాషర్ ఉంది కదా, మ్యాషర్తో కూడా కలుపుతూ ఉండాలి ఒక 5-10 మినిట్స్ నాన్ స్టాప్ అనమాట. కింద అడుగంటకుండా మొత్తం ఆ పిండి అండ్ ఈ చికెన్ కలిసిపోయేలాగా చక్కగా మనం మిక్స్ చేయాలి. దీనికే మనకు కొంచెం పేషెన్స్ కావాలండి. ఈ కొంచెం పేషెన్స్తో చేసామనుకోండి, టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అది అక్కడ ఉడుకుతూ ఉంది, మనం తీసుకొని ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఇందాక క్యాష్యూ అండ్ బాదం, ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్లు కర్డ్ వేసి మళ్ళీ ఒకసారి మెత్తగా స్మూత్ పేస్ట్ లాగా బ్లెండ్ చేసేసుకోవాలి. చూడండి ఎంత మంచిగా ఉడుకుతూ ఉందో.
ఆనియన్ ఫ్రై చేస్తాను కదా, ఆ ఆయిల్ ఒక 2 టీ స్పూన్లు వేస్తున్నానండి. దీనివల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఫ్రెష్ ఆయిలే, మనం ఇంట్లో చేసుకున్నదే కదా ఫ్రెష్ ఆయిల్. సో ఒక 2 టేబుల్ స్పూన్లు వేస్తున్నాను. బయట అయితే కనుక ఆల్మోస్ట్ ఒక 150 ml పైనే పడుతుంది, 150-200 ml పైనే పడుతుంది ఆయిల్. మనం ఇంట్లో చేసుకుంటున్నాం కదా, కొంచెం తగ్గించి వేసుకోవచ్చు. చూడండి, ఇది జీడిపప్పు బాదం పేస్ట్ అనమాట. ఇప్పుడు ఆ ఘీ కలిసిన తర్వాత ఇది కూడా వేసి చక్కగా మిక్స్ చేసేయాలి. ఈ స్టేజ్లో టేస్ట్ చూసుకోండి, ఉప్పు కారం ఏమైనా తక్కువైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. నాకు కొంచెం కారం కూడా తక్కువైంది, సో ఒక 1/2 టీ స్పూన్ కారము అండ్ సాల్ట్ అయితే ఒక 1 టీ స్పూన్ పట్టేసింది. ఇందాక చాలా తక్కువ వేసాను కదా, నేను పిండి కూడా మిక్స్ చేశాను కదా, దానివల్ల అనమాట. సో ఒక 1 టీ స్పూన్ సాల్ట్ పట్టింది నాకు. చూడండి ఎంత చక్కగా మిక్స్ అయిపోయి ఎంత బాగుందో, టెంప్టింగ్గా ఉంది కదా చూడ్డానికి. ఇలా ఇంకొక 5 minutes అలా కలిపేసి ఇప్పుడు గరం మసాలా అండి ఒక 1.5 టీ స్పూన్ వేసేసి మళ్ళీ మిక్స్ చేయాలి. చేసేటప్పుడు సాటిస్ఫైయింగ్గా కూడా అనిపిస్తుంది, బాగుంటుంది. ఘీ మళ్ళీ ఇంకొక 1 టేబుల్ స్పూన్ ఘీ వేస్తున్నాను. చూడండి, ఫుల్ టేబుల్ స్పూన్ వేసేయండి. ఎస్, మళ్ళీ ఇంకొక 5 minutes మిక్స్ చేయాలి. చూసారా, ఆయిల్ బయట రిలీజ్ అవుతూ ఉంది కదా, మనం మిక్స్ చేసినప్పుడు మళ్ళీ మంచిగా బ్లెండ్ అయిపోతుంది. కొద్దిసేపటికి మళ్ళీ రిలీజ్ అవుతూ ఉంటుంది. చూడండి ఎంత చక్కగా అవుతుందో. ఆనియన్స్ చూడండి ఎంత క్రిస్పీగా, సౌండ్ చూడండి ఎంత క్రిస్పీగా ఎలా వస్తుందో. ఇలా ఉండాలి. ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ మనం చేసి పెట్టుకున్నాం కదా, ఒక 2 గుప్పెళ్ళు వేసేసి కలిపేద్దాం. కొంచెం గార్నిష్ కోసం తీసి పక్కన పెట్టేసుకుందాం. దీనివల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి, ఇది ఇలా మిక్స్ చేసేయాలి. ఒక్కొక్క ఇంగ్రీడియంట్ వేసిన తర్వాత ఒక్కొక్క 5 minutes మనం అలా మిక్స్ చేస్తూ ఉన్నాం అనమాట. సో టైం కూడా బాగా పడుతుంది. ఒక 1 టేబుల్ స్పూన్ రోజ్ వాటర్, ఫ్లేవర్ బాగుంటుంది. రోజ్ వాటర్ వేసి చక్కగా మిక్స్ చేయాలి. చూడండి, ఇప్పుడు కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర కూడా కట్ చేసేసి ఇవి కూడా వేసి మిక్స్ చేసేద్దాం. చూసారా, ఒక పావు కప్ అండి పాలు. ఇవి నార్మల్ పాలు అయితే కనుక కాచి చల్లార్చినవి తీసుకోండి, లేదు అంటే కనుక మన ప్యాకెట్ పాలు అయితే డైరెక్ట్గానే వేసుకోవచ్చు. ఒక పావు కప్పు పాలు వేసి చక్కగా మిక్స్ చేయాలి. లాస్ట్ ఒక 5 minutes అనమాట. ఆ తర్వాత ఘీ, ఇంకొక 2 టేబుల్ స్పూన్లు ఘీ వేసి కలిపేయడమే. అయిపోయినట్టే ప్రాసెస్ ఆల్మోస్ట్. చూడండి ఎంత టెంప్టింగ్గా ఉందో. ఇప్పుడు ఒక 5 minutes లాస్ట్ అలా మిక్స్ చేసుకుంటే తినడానికి రెడీగా ఉంది. నోరు ఊరిపోతుంది నాకైతే. చూడండి ఎంత టెంప్టింగ్గా, ఎంత బాగుందో. ఇందులో ఘీ మనం ఇంత యూస్ చేసాం కదా, బయట అయితే ఆయిల్ కూడా యూస్ చేస్తారు, ఘీ ఇంత యూస్ చేస్తారని కూడా తెలియదు. సో మనం ఇంట్లోనే చాలా ఈజీగా హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కదా. చూడండి, మనం ఈ టెక్స్చర్ ఉన్నప్పుడే దించేసుకోవాలి, లేదంటే కనుక గట్టిగా అయిపోతుంది. ఈ టెక్స్చర్ ఉంటే కనుక సెట్ అయిపోతుంది అనమాట. మనకు కావాలన్నప్పుడు కొంచెం మళ్ళీ వేడి చేసుకొని కూడా తినొచ్చు, చాలా బాగుంటుంది. ఇలా ప్లేట్లో తీసుకొని కొంచెం డ్రై ఆనియన్స్ లైక్ ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ డ్రై నట్స్ ఇవన్నీ గార్నిష్ చేసి తింటే టేస్ట్ అయితే అదిరిపోతుంది. టేస్ట్ చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇంతకీ వీడియో ఎలా అనిపించింది? వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కిష్ తేజ్ వ్లాగ్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.